అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. బెల్లంతో బూందీ అచ్చు పోస్తున్నా. స్వీట్ షాప్‌లో ఎలా ఉంటుందో అంత బాగా బూందీ అచ్చు వచ్చింది. చాలా బావుంటుంది ఇలా. సంక్రాంతికి ఇది కూడా ఒకటి తప్పకుండా చేసుకుంటారు. సంక్రాంతి అనేముంది, ఏ సందర్భమైనా చక్కగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. పక్కనే బెల్ ఉంటుంది నొక్కండి. వీడియోలన్నీ వస్తాయి చూడండి. ఇప్పుడు రండి వీడియోలోకి వెళ్దాం. ఒక గ్లాసు శనగపిండి తీసుకుని ముందు దాన్ని జల్లిస్తున్నా. తర్వాత ఇంకో పావు గ్లాసు తీసుకున్న శనగపిండిని గ్లాసు బావు తీసుకున్నాను అనమాట. తీసుకుని దాన్ని జల్లించుకోవాలి. జల్లించుకుని బియ్యపిండి ఒక గ్లాస్ తీసుకున్నా. ఆ బియ్యపిండిని కూడా చక్కగా జల్లించుకోండి. జల్లించి పిండిని కలపండి ఒకసారి. అలా బియ్యపిండి జల్లించేసినాక శనగపిండిని బియ్యపిండిని రెండు ఒకసారి కలుపుకుని అప్పుడు నీళ్ళు పోసి కలుపుకోండి. పిండి బాగుంటుందన్నమాట అట్ట కలుపుకుంటే. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని సగం పైగా పోసేసాను. మళ్ళీ తర్వాత ఆకాశని కూడా పోసాను. ఈ పిండి కలపటానికి మొత్తం మీద 2 గ్లాసులు నీళ్లు తీసుకుంటే పావు గ్లాసు నీళ్లు మిగిలినాయి. కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి. గట్టిగా కలపొద్దు పిండిని, అలా అని మరీ పలసగా కలపొద్దు. చక్కగా పిండి నేను చూపించిన విధంగా పిండిని కలుపుకోండి. వీడియోని పూర్తిగా చూడండి, చక్కగా అర్థమవుతుంది. చూడండి, పావు గ్లాసు మిగిలిన నీళ్ళు పాకం ఎలా పట్టాను అవన్నీ అర్థమవుతుందన్నమాట. అందుకని వీడియోని పూర్తిగా చూడండి. పిండిని అలా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు బెల్లం, అది ఒక్కుందనమాట. అంటే 250 గ్రాములు ఉంటుంది, గ్రాముల లెక్క. మీకు బెల్లం కొలత గ్లాస్తోనే చెప్తున్నా. ఇప్పుడు మనం తీసుకున్న పిండికి ఇలా తీసుకున్నా. నేను కొంచెం తక్కువగా తీసుకున్న తీపి. మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం గ్లాస్ నిండా వేసుకున్నారంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ గరిటెతో బూందీ దుయ్యబోతున్నా. ఈ గరిటె పక్కన పెట్టుకునేటప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా కాగాలి. కాకపోతే బూందీ పొంగదనమాట. అందుకని ఆయిల్ బాగా కాగాలి. ఇప్పుడు ఆయిల్ కాగేలోపు పిండిని ఒకసారి కలిపి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పిండి ఏం గట్టిగా అవ్వలేదు. నేను కలిపిన పిండి చక్కగా బాగుంది, సరిపోయింది. ఇప్పుడు ఆయిల్ కాగిందేమో, కొంచెం పిండి వేసి చూడండి. వేసా కదా, చక్కగా ఆయిల్ కాగింది. ఇప్పుడు బూందీ గరిటె పెట్టి మనం కూర తీసుకుంటాం కదా, ఆ గరిటెతో 2 గరిటెలు పిండి వేయండి. వేసి అదే గరిటెతో అలా బూందీ దుయ్యండి. మీరు చేత్తోనైనా దూసుకోవచ్చు, అది మీ ఇష్టము. చూడండి బూందీ ఎంత బాగా పడిందో కదా. అలా దూసుకుని ఈ బూందీ గరిటె పక్కన పెట్టేయండి. ఇప్పుడు బూందీ గరిటె తీసుకుని చక్కగా కలుపుతూ ఉండండి. చూడండి ఎంత బాగా కాలుతున్నాయో కదా. మనకి బూందీ బాగా కాలాలి. కారం బూందీ చేసుకుంటే ఎంత బాగా బూందీ కాల్చుకుంటామో అలా ఈ బూందీ కూడా కాల్చుకోవాలి. అలా అయితేనే అచ్చు కరకరలాడుతూ బాగుంటుంది. బూందీని మెత్తగా దూసుకోకూడదు. లడ్డుకు దూస్తాం కదా, అలా దూస్తే అచ్చు బాగోదన్నమాట. అందుకని చక్కగా బూందీ కాలాలి. ఉండా పిండి అంతా ఇలా బూందీ దూసుకుని ఇప్పుడు బూందీ దూయటం అయిపోయింది. చూడండి చక్కగా కాలి బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు బూందీని ఏమన్నా ఒక్కోసారి 3-4 అలా అతుక్కుంటాయి కదా, అలాంటి వాటిని అన్నిటినీ అలా చితిపేయండి. చూసి ఇప్పుడు చూడండి బూందీ ఇలా నొక్కితే చక్కగా మోగుతున్నాయి అన్నమాట. అలా కాలాలి బూందీ, మెత్తగా ఉండకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బూందీని పక్కన పెట్టేసి ఒక ప్లేట్ తీసుకోండి. బూందీ అచ్చు పోసుకోవటానికి దానికి 2 స్పూన్లు నెయ్యి వేసి చక్కగా ప్లేట్ అంతా రాసేయండి. రాసినాక ఇంకో గిన్నె తీసుకోండి. తీసుకుని అడుగున అలా చదరంగా ఉండేది తీసుకోండి. తీసుకుని ఆ గిన్నెకి కూడా నెయ్యి రాసి పక్కన పెట్టండి. ఎందుకంటే బూందీ అచ్చు రుద్దటానికి అది. ఇక అవి పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ గిన్నె పెట్టుకుని ఆ బెల్లం వేసి నీళ్లు పావు గ్లాస్ అన్ని పోయండి, ఎక్కువ పోయొద్దు. అవి పోసి చక్కగా బెల్లం కరగనివ్వండి. కరిగినాక బెల్లాన్ని వడపోసుకోవాలి. ఇక్కడ పాకాన్ని చక్కగా చూసుకోవాలి. ఇలా బూందీ అచ్చు
మాకు సంక్రాంతి అప్పుడు బాగా పట్టుకుంటారు. మనము ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కూడా చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఈ పాకం ఒకటి బాగా వచ్చిందంటే అచ్చుని తేలిగ్గా తొందరగా పోసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు బెల్లం కరిగింది, వడపోసాను. వడపోసి మళ్ళీ అదే గిన్నె కడిగి మళ్ళీ పాకం పోసాను అన్నమాట. ఆ గిన్నెలోనే పోసి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని పాకం పట్టుకోవాలి. ఒక అర స్పూను యాలక పొడి వేసాను. వేసి కలిపేయండి. కలిపేసి పాకాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఇప్పుడు ఈ టైంలో స్టవ్ని సిమ్లోకి పెట్టండి. పెట్టి చక్కగా పాకాన్ని చూసుకోండి. ఐలో పెట్టారనుకోండి తొందరగా వచ్చేస్తుంది. మనం ముదురు పాకం కదా తెస్తుంది, నీళ్లు తక్కువ పోసాము, అందుకని సిమ్లోనే ఉండాలి. పాకం రాలేదు, అది దాంట్లో వేసేయండి. వేసేసి మళ్ళీ కొంచెం ఒక నిమిషం అట్ట ఉడికినాక మళ్ళీ చూసుకోండి. చూసుకుంటే తెలుస్తుంది అన్నమాట. ఇలా 2-3 సార్లు చూసుకోండి, వదిలేయకుండా పాకాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పాకమే ముఖ్యం ముందు అచ్చుకి. చూడండి అలా తుంచితే బాగా సాగుతుంది, ఇంకొంచెం రావాలన్నమాట. అందుకని అది మళ్ళీ దాంట్లో వేసి మళ్ళీ కొంచెం తిప్పి పాకాన్ని ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా. చూడండి ఇది మాత్రం వచ్చిందనమాట. చెప్పా కదా, పొయ్యిని సిమ్లోనే అట్టు పెట్టండి. చూడండి పాకం వచ్చింది. ఇది ముందుది కొంచెం సాగినట్టుంది, వేడి మీద ఉంది. రెండోది చూడండి టక్కన తునిగింది, రెండోసారి తుంచితే పాకం వచ్చింది. ఇప్పుడు ఇక స్టవ్ని కట్టేయొద్దు, బూందీ పోయండి. పోసి చక్కగా కలపండి. స్టవ్ కట్టేస్తే ఏమవుతుందంటే ముదురు పాకం కదా, విడిలిపోతుంది, తొందరగా ఆరిపోతుంది. అందుకని పొయ్యిని సిమ్లో ఉంచి చక్కగా పాకాన్ని గబగబా కలిపేసేయండి. చూడండి చక్కగా కలిసింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని ఈ పాకాన్ని ఆ ప్లేట్లో పోసుకుని అట్ల కాడతో ప్లేట్ అంతా సర్దండి. సర్దినాక ఇందాక మనం గిన్నె తీసుకున్నాం కదా, నెయ్యి రాసి పక్కన పెట్టాం. ఇప్పుడు ఆ గిన్నెతో మళ్ళీ ఇంకొకసారి కొంచెం అలా సర్దండి. సర్దినాక గట్టిగా రుద్దేసేయండి. అలా రుద్దేసి ఒక 3-4 నిమిషాలు వదిలేసేయండి. వదిలేసి తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. ఎమ్మటే అయితే కదిలిపోతుంది, అందుకని కొంచెం వదిలారనుకోండి 4 నిమిషాలు చక్కగా కొంచెం బీసుకుంటుంది పాకం. చూడండి అలా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజు, పెద్ద సైజా చిన్న సైజా మీకు ఎలా కావాలి అలా నచ్చిన సైజు బిళ్ళలు కట్ చేసుకోండి. అలా కట్ చేసినాక మళ్ళీ ఇంకో పక్కకి జరిపి మళ్ళీ ఆ సైజు చెప్పా కదా, మీకు నచ్చిన సైజు కట్ చేసుకున్నాక కట్ చేసిన దాని మీద మళ్ళీ ఇంకో కొరస మొత్తం కట్ చేయండి. చేస్తే అచ్చు బిళ్ళలు చక్కగా వస్తాయి. మీరు తీసుకునేటప్పుడు ఒకసారి అనుకోండి కొంచెం అటు ఇటు తునుగుతాయి, రెండోసారి కూడా అనండి, అప్పుడు అచ్చు బాగా వస్తుంది బిళ్ళలు అయ్యి. ఇప్పుడు ఒక అరగంట వదిలేశారంటే చక్కగా ఆరిపోతుంది. అరగంట తర్వాత తీస్తున్నా. చూడండి మళ్ళీ చాకుతో లేపకుండాను ఆ చాకుతోనే మళ్ళీ కొయ్యండి. కోస్తే అచ్చు చక్కగా వచ్చేస్తుంది. చూడండి అలా కోస్తుంటేనే అచ్చు మొత్తం కదిలిపోయింది అనమాట. ఒక్కసాట 2 సాట బిళ్ళలో కదలలేదంటే అది చాకు పెట్టన్నానే ఆ 2 కదలంది, ఇక అచ్చు మొత్తం కదిలిపోయింది అనమాట. చాలా బాగా వచ్చినాయి. చూడండి బిళ్ళలు ఎంత బాగున్నాయో, అలా చూస్తే ఇలా తినేయాలనిపిస్తుంది, అంత బాగా వచ్చింది అచ్చు. చూడండి స్వీట్ షాప్లో కొనుక్కొచ్చినంత బాగా వచ్చింది కదా అచ్చు. మనం కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చక్కగా వస్తుంది. ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు. పెళ్లి రోజైనా, పుట్టినరోజైనా, ఏ పండగైనా, ఏ సందర్భమైనా చక్కగా ఇలా చేసి తింటే చాలా బాగుంటుంది. ఇలా చేసి డబ్బాలో పెట్టుకుంటే 20 రోజుల పైనే, దగ్గర నెల రోజులు ఉంటుంది ఈ అచ్చు. అప్పట్లో మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళు చేసి డబ్బాలో పెట్టేవాళ్ళు సంక్రాంతి అప్పుడు. మీరు కూడా ఇలా చేసి చూడండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి.